గ్రామం అదే బైరం మండలం నుంచి వచ్చినాం. గ్రామ పంచాయతీ జీతాల కొరకు వేతనాలు మాకు సరైనది లేవు. గతంలో మాకు జీతాలు ఎటువంటి సాలిసాలని జీతాలని కేసీఆర్ గారు మాకు 8,500 శాలరీలు ఇచ్చారు ఇంతకుముందు. ఇప్పుడు అప్పుడు పార్టీగా ఉన్నప్పుడు మేము టెంట్ కింద కేసీఆర్ ఇవ్వట్లేదు మాకు జీతం అని మేము టెంట్లు వేసినాం అందరం, సిబ్బంది అందరం. టెంట్లు అయితే మా దగ్గరికి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. వచ్చి మేము బిచ్చాటం చేస్తుంటే అందరి దగ్గరకు వచ్చి మమ్మల్ని అద్దుకొని, అమ్మ మీ సమస్యలు ఏంది చెప్పండి అని మమ్మల్ని అడిగితే మేము మా బాధలు ఇగో మేము నెక్స్ట్ సారి మేము పదవిలో ఉంటాం, ఈసారి కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీరు అందరూ వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ జీతాలు చేస్తాం, మీకు గ్రామ పంచాయతీ సిబ్బంది మీ బాధలన్నీ తీరుతాం, మీకు తోడుగా ఉంటామని మమ్మల్ని ఇట్లా అద్దు చేసుకొని మమ్మల్ని దగ్గరకు తీసి మేము బిచ్చాటన చేస్తుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2,500 మాకు బిచ్చాటన చేసి మీ ఇట్లా అడుక్కునే పరిస్థితి రానియము, ఈ కాడ నుంచి మమ్మల్ని గెలిపియండి అంటే మేమందరం గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం మా కుటుంబాలు మా చుట్టాలు బంధువులు అందరితో కూడా ఓట్లు వేయించి గెలిపించినాక ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే వీళ్ళకి రేవంత్ రెడ్డి గారికి గుర్తింపులేము, సీతక్కకి గుర్తింపులేము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా దగ్గరకు వచ్చి మాట్లాడినాను కూడా ఇప్పుడు అసలు ఏమాత్రం కూడా గుర్తింపు లేదు. మాది ఖమ్మం జిల్లా కైకండగూడెం, శ్రీనివాసరెడ్డి గారి కూడా ఖమ్మం జిల్లా కైకండగూడెం. ఆ ఏరియా నుంచి వచ్చిండు మా మనిషి మాకు న్యాయం చేస్తాడు అనేది విధంగా మేము బయారం మండలం వచ్చి మా దగ్గర అట్లా మాకు నమ్మించిండు కాబట్టి మేము ఓట్లేసి గెలిపించినాక ఈరోజు మమ్మల్ని కనీసం గుర్తించడు కదా, మమ్మల్ని కుక్కల కన్నా వీన్యంగా చూస్తారు మమ్మల్ని ప్రభుత్వం, అంతకన్నా వీన్యంగా చూస్తారు. కనీసం తినడానికి బువ్వ కదా, కనీసం మంచి బట్ట కట్టుకొని ఉండే సోమత లేకుండా మా పిల్లలకి మేము చదివించుకోవటం కానీ ఏదైనా లేకుండా ఒక కూలికి పోతే అండి, కూలికి 1,000 రూపాయలు ఆడోళ్ళు మిరపదొట్లు ఏరబోతే ఒక పూట కూలికి మేము పొద్దున్నాక 24 గంటలు చాకరీ చేసినా కానీ మాకు 300 రూపాయల జీతం. అది ఇవ్వటానికి కూడా ప్రభుత్వాలు 5 నెలలు 6 నెలలు 7 నెలలు మేమేం పెట్టి మా పిల్లల్ని చదివించుకోవాలా, ఏం పెట్టి సాధాలా. అందుకే మేమేమైనా నిర్ణయం తీసుకున్నామంటే ఇక నుంచి పోయిన ప్రభుత్వం అట్నే మోసం చేసింది, ప్రతి ఒక్క ప్రభుత్వం అట్నే మోసం చేస్తుంది. ఈసారి సమ్మె చేస్తే మామూలుగా ఉండొద్దు, ఆడవాళ్ళ మొగలం అందరం గట్టిగా ప్రగడబందిగా సమ్మె చేయాలి. సమ్మెలో కరెంటుతో సహా వీధి లైట్లు నీళ్లు వాటరు ఎవరొచ్చి మా మీద ఏం యుద్ధం చేస్తారో చూద్దామని. జనాలకు ఇబ్బంది అయితే ఊళ్ళల్లో మా జనాలందరూ వచ్చి మళ్ళీ వాళ్ళని అడగాల కదా, మా ఇలువ తెలియట్లేదు. మేము ప్రతి ఒక్క ఆఫీసులలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కానీ గవర్నమెంట్ హాస్పిటళ్ళు బళ్ళు స్కూళ్ళు అంగన్వాడీలు గ్రామంలో అన్నిట్లలో మీ సిబ్బంది పనిచేసేది. కనీసం ఒక ఎలక చచ్చిపోయినా కానీ తీసి రోడ్డు మీద వేస్తారు. మమ్మల్ని మంచినీళ్ళు కూడా ఇయ్యరండి, మేము ఏ మొత్తం ముందు పోయినా కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యరు మాకు. అలాంటి శ్రమలు పడుకుంటా సీతక్క కష్టజీవి, పేదలను ఆలోచించిద్ది, మహిళల్ని ఆలోచించిద్ది, మంత్రిగా వచ్చింది ఒక మహిళ అనే విధానంగా బట్టి మేము అందరం ఓట్లేసి గెలిపించితే సీతక్క మేము ఏమాత్రం సీతక్కకు గుర్తింపు లేవు. మొన్నగడ బయ్యారం వచ్చింది, బయ్యారం వచ్చిన రోజు మేము అందరం కలిసి అక్క మా పరిస్థితి ఇది, నువ్వు మహిళగా వచ్చినావు మమ్మల్ని గుర్తించని అడిగితే నేనే పని మీద వస్తే మీరు ఏం అడుగుతున్నారని అన్నది మమ్మల్ని. కనీసం మేము ఏ పని మీద వస్తే ఏం అడుగుతారో మీరు మమ్మల్ని అని మాది లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. అందువల్ల మేము ప్రతిదీ ఇంత ముందంటే మేము ఉన్నా లేకున్నా కనీసం సద్దులు కట్టుకొని వచ్చాను. ఈ హైదరాబాద్ అసెంబ్లీ కాడ కూర్చొని మేము కాడపేడ తెలుసుకుందాం అనే విధంగా వచ్చినాం. దానికి సరైన న్యాయం మా వీణ్యను నాయకులు ఏది చెప్తే అట్లా నడుచుకుందామని వచ్చినామండి. 500 రూపాయలు ఫ్రీ సిలిండర్, 2,500 రూపాయలు అవి రావట్లేదు, 2,500 రావట్లేదు. ఫ్రీ కరెంట్ అంటే 200 యూనిట్లు అదైతే వస్తుంది, ఈ 2,500 అయితే లేదు. మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండగా ముఖ్యమంత్రి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు. మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి రానియం, మళ్ళీ కోటేశ్వరంలో చేస్తానని చేసే కోటేశ్వరంలో చేస్తాను. మాలాంటి తిండికి లేని వాళ్ళని చేయట్లే, మా అడక తినేటోళ్ళని చేయట్లే. ఆయన కోటేశ్వరులు బాగా ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళని కోటేశ్వరంలో చేస్తారు. మేమే బిచ్చాటగా మేము ఉన్నాం మహిళలు, రోడ్లెమ్మటి బట్టి ఊడ్చుకొని మరి పని చేసి ఊళ్ళల్లో ఉచ్చలల్లో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో చేసే వాళ్ళని మమ్మల్ని గుర్తించకుండా బిచ్చాటం చేస్తాడు, బిచ్చగాలనే బిచ్చాటం చేస్తాడు, కోటేశ్వరంలో చేస్తాడు. ఇంకా